మనం ఒక ఇంపార్టెంట్ కేసు గురించి మాట్లాడదాం. వైఎస్ రాజశేఖర రెడ్డి చాపర్ యాక్సిడెంట్. అసలు నిజంగా దీని వెనక కుట్ర ఉందా, లేదంటే ఇది యాక్సిడెంటేనా? చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతున్నారు. కర్నూలు ఈ ప్రాంతంలో కూడా విపరీతమైన వరద వచ్చింది. కానీ నేను నిర్ణయించిన రోజున అక్కడికి వెళ్ళాలి. బయలుదేరినప్పుడు బాగానే టేక్ ఆఫ్ అది జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఈ క్లౌడ్స్ అన్నవి చాలా విపరీతంగా వచ్చాయి. ఆ మేఘాల్లో ఈ హెలికాప్టర్ ప్రయాణం. సపోజ్ ఏదైనా వస్తువు ఆ క్లౌడ్స్ లోకి వెళితే అవి కిందికి నొక్కేసే ప్రయత్నం చేస్తాయి. ఆయిల్ లీకేజ్ అవుతున్నట్టు ఒక వార్నింగ్ వచ్చింది. గో అరౌండ్ అని నేను అన్నాను. క్యా అని నేను అంటున్నాడు. అంతలోనే క్రాష్ సౌండ్ వస్తుంది. గూగుల్ మ్యాప్స్ చూస్తే ఒక పర్టికులర్ ఏరియాలో కొంత కాలిపోయినట్టు కనిపించింది. అప్పుడు చాలా రకరకాల ఆరోపణలు వచ్చాయి. హత్య చేశారని, కుట్ర ఉందని. యాక్సిడెంట్ అయిన పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద జరిగిన చేంజెస్ ఏవైతే ఉంటాయి, మార్పులు ఏవైతే, దాన్ని బట్టి ఫైనల్ కన్క్లూషన్ మేము తెచ్చిందంటే ఆ వెనకాల ఫ్యాన్ వెళ్ళి ఫస్ట్ ఒక చెట్టు కొట్టింది. అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ ఇచ్చారు. ఆ టైంలో ఆయనకు తెలియదు అసలు. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో ఈయన గురించి తెలియని వారు ఎవరు ఉండరు. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా అనేక కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేశారు లక్ష్మీనారాయణ గారు. మనం ఒక ఇంపార్టెంట్ కేసు గురించి మాట్లాడదాం. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి చాపర్ యాక్సిడెంట్. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. అప్పుడు ఆ టైంలో అందరికీ రకరకాల అనుమానాలు ఉన్నాయి. అసలు నిజంగా దీని వెనక కుట్ర ఉందా, లేదంటే ఇది యాక్సిడెంటేనా అని. సో ఆ కేసును మీరు ఇన్వెస్టిగేట్ చేశారు. దాని గురించి ఒకసారి డీటెయిల్గా మాకు. మామూలుగా హెలికాప్టర్స్ తీసుకుని వారు ఐ థింక్ 2 సెప్టెంబర్ అనుకుంటారు చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతున్నారు. ఆ సమయంలో మీరు చూసుకుంటే వర్షాలు విపరీతంగా, తర్వాత వచ్చేసి క్లౌడ్స్ అన్ని కూడా ఉండే, మేఘాలన్నీ కూడా మేఘావృతమైంది. క్లౌడ్స్ అనేవి ఇవి అప్పుడు ఏమైందంటే బేసిక్ గా అప్పుడు చూసుకుంటే అదే రోజు కర్నూలు ఈ ప్రాంతంలో కూడా విపరీతమైన వరద వచ్చింది. కానీ వారు నేను నిర్ణయించిన రోజున అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే రచ్చబండ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను కాబట్టి నేను వెళ్ళాలి. పైలట్స్ వీళ్ళు కూడా క్లైమేట్ ఏదైనా సరిగా లేకున్నప్పుడు దాన్ని ఇండికేట్ చేయాల్సిన అవసరం. ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన వాళ్ళ ధోరణి ఎలా ఉంటుందంటే ఛాలెంజ్ ఏదైనా ఉంటే దాన్ని ఎదుర్కోవాలి. బయలుదేరినప్పుడు బాగానే టేక్ ఆఫ్ అది జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఈ క్లౌడ్స్ అన్నవి చాలా విపరీతంగా వచ్చాయి. ఆ మేఘాల్లో ఈ హెలికాప్టర్ ప్రయాణం. ఎందుకంటే మామూలుగా మేఘాల్లో ఒక విమానం ప్రయాణించినప్పుడే చాలా టర్బులెన్స్ వస్తుంది. ఇది చిన్నది క్యుములో నింబస్ క్లౌడ్స్ అని ఉంటుంది. ఆ క్లౌడ్స్ ధోరణి ఏంటంటే సపోజ్ ఏదైనా వస్తువు ఆ క్లౌడ్స్ లోకి వెళితే ఏమవుతుందంటే అవి కిందికి నొక్కేసే ప్రయత్నం చేస్తాయి. అప్ అండ్ డౌన్ చేస్తాయి, దాన్ని కిందికి నొక్కేస్తాయి. తర్వాత ఏంటంటే ఆయిల్ లీకేజ్ అవుతున్నట్టు ఒక వార్నింగ్ వచ్చింది. దాని గురించి మాన్యువల్ లో చూడు అని చెప్పి ఆయన కో పైలట్ కి చెప్తున్నాడు. ఆ బ్లాక్ బాక్స్ లో ఈ కాన్వర్సేషన్ క్లియర్ గా ఉంది. ఆ తర్వాత ఏమైందంటే సడన్ గా కో పైలట్ గారు వెంటనే ఒక పెద్ద ఇది చేశారనమాట. గో అరౌండ్ అంటే ఈ పైలట్ భాషలో సాధారణంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెలికాప్టర్ హెలిప్యాడ్ లో ల్యాండ్ అవుతుంది అనుకుంది. కింద ఏదో ఒక ఆవు లేకుంటే కుక్క వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలంటే సడన్ గా ఈ హెలికాప్టర్ ను పైకి లేపుతారు. ఆ ప్రక్రియని గో అరౌండ్ అంటారు. సో అలా గో అరౌండ్ అని నేను అన్నాను. క్యా అని నేను అంటున్నాడు. అంతలోనే క్రాష్ సౌండ్ వస్తుంది. సో అది అక్కడ పౌరాల గుట్టలో క్రాష్ అయిపోయింది. తర్వాత ఆచూకీ తెలియలేదు. మొత్తం రాష్ట్రం అంతా కూడా వారు మళ్ళా తిరిగి వస్తారు, ఏమైందో తెలియలేదు. మళ్ళా అనేక విషయాలు టీవీలో చూస్తే ఆయన ఎక్కడో దిగారని, అక్కడ ఎవరో పోయేవాళ్ళు ఎవరో కలిశారు, వారిని అక్కడి నుంచి బయటికి తీసుకొస్తున్నారు. ఇలా రకరకాలుగా మనం చూసాం, మేము కూడా వాచ్ చేస్తున్నాం. ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్ చూస్తే ఒక పర్టికులర్ ఏరియాలో అడవిలో ఏదో కొత్త కాలిపోయినట్టు కనిపించింది. అప్పుడు ఇక్కడ నుంచి ఒక హెలికాప్టర్ తీసుకొని ఐ థింక్ రాజీవ్ త్రివేది గారు ఉండేవారు అనుకుంటారు దీంట్లో, గ్రే హౌండ్స్, వీళ్ళందరూ అక్కడికి దిగి ఆ స్పాట్ లోకి తీస్తే వీళ్ళందరూ కూడా అక్కడ హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రాష్ అయింది. అందులో రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత భాటియా గారు, ఎంఎస్ రెడ్డి గారు, తర్వాత వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన వెస్లీ అనుకుంటారు ఆయన, తర్వాత సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు, వీరందరూ కూడా అక్కడ ఆన్ ది స్పాట్ ఆ విధంగా చేశారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అప్పుడు చాలా రకరకాల ఆరోపణలు వచ్చాయి. అంటే కావాలని హత్య చేశారని, కుట్ర ఉందని,
వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయని, దీని వెనక వేరే సంస్థలు ఉన్నాయి, ఇలా రకరకాలు జరిగాయి. అవన్నీ సార్ ఆ టైంలో మీరు ఆ కేసుని టేకప్ ఆ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో మనం ఏంటంటే బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెలికాప్టర్ అంటే ఏంటి, హెలికాప్టర్ ఏవియేషన్ ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా హెలికాప్టర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని తమిళనాడులో చెన్నైలో ఒక సంస్థ ఉంది. సో ఆ సంస్థ దగ్గరికి వెళ్ళాం. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏటీసీకి వెళ్ళాం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ హైదరాబాద్. వెదర్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళాం. సో మొత్తం రీసెర్చ్ చేశారు. అన్ని ప్రతి విషయం ఇందులో ఏంటంటే సుమారుగా 4 సంస్థలు ఇన్వెస్టిగేట్ చేశాం. సిబిఐ, మేము డీజీసీఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు. ఆ తర్వాత వచ్చేసి మనకు బెంగళూరులో ఒక సంస్థ, వాళ్ళు ఏంటంటే ఈ విధంగా యాక్సిడెంట్ అయిన పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద జరిగిన చేంజెస్ ఏవైతే ఉంటాయో, మార్పులు ఏవైతే, దాన్ని బట్టి దీని మీద ఎంత ప్రెషర్ ఉంది అన్నదాన్ని కూడా నిర్ణయిస్తారు. ఇంకొకటి వచ్చేసి మెడికల్ టీమ్, అంటే వీళ్ళందరికీ మీద జరిగిన పోస్ట్ మార్టం. ఇలా 4-5 సంస్థలు చేసిన రిపోర్ట్స్ అన్ని తీసుకొని వచ్చిన ప్రతి యాంగిల్ ని కూడా ఇన్వెస్టిగేట్ చేశాం. మీరు అన్నట్టు కుట్ర కోణం ఏవో సంస్థలు చేయించాయి. ఫైనల్ కన్క్లూషన్ మేము తెలిసింది ఏంటంటే అది బికాస్ ఆఫ్ ఇట్స్ ఏ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. బేసిక్ గా అక్కడ ఏమేంటంటే టైల్ ఫ్యాన్ ఒకటి ఉంటుంది, మెయిన్ రోటర్ ఒకటి ఉంటుంది, వెనకాల ఒక ఫ్యాన్ ఉంటుంది. ఆ వెనకాల ఫ్యాన్ వెళ్ళి ఫస్ట్ ఒక చెట్టు కొట్టుకుంది. అందులో అక్కడ చెట్లు కూడా హైట్ గా ఉన్నాయి, ఎందుకంటే పౌరాలగుట్లో చూస్తే చాలా హైట్. సో అది కట్ అయ్యేసరికి టోటల్ హెలికాప్టర్ టర్న్ అయ్యి ఆ క్యూములో నింబస్ క్లౌడ్స్ ప్రభావం వల్ల అది ఆల్రెడీ కిందికి వచ్చేసింది. వాళ్ళకి తెలియలేదు ఎక్కడ ప్రయాణం చేయాలి. అంత దట్టంగా ఉంది సార్ ఆ క్లౌడ్. ఐ థింక్ వాళ్ళకు నిర్ధారించిన దగ్గర నుంచి ఇది సుమారుగా 25 అడుగులకు వచ్చేసింది. ఈ లీకేజ్ లేకుండా ఉంటే, ఒకవేళ యాక్సిడెంట్ జరగకుండా ఉండే అంటే ఏంటంటే అక్కడ చూస్తే ఒక కాన్సన్ట్రేషన్, వీళ్ళిద్దరు పైలట్ కో పైలట్ మధ్య చర్చ దీని గురించి మొదలైంది. త్వరగా అది కిందికి వస్తుందో అన్న అంచనా వేయలేకపోయారామో అన్నది ఒకటి. నెక్స్ట్ అంటే మీరు అన్నట్లు గో అరౌండ్ అనేటువంటి మాట అన్నారు కదా, అప్పటికి చెట్లు కనిపిస్తున్నాయి వాళ్ళకి చెట్లు కనిపిస్తున్నాయి. అంటే ఎక్కడో మనం దిగిపోతున్నాం, చాలా కిందికి వచ్చేసాం కాబట్టి అప్పుడు ఆయన ఎంఎస్ రెడ్డి గారు గో అరౌండ్ అన్నారు, కానీ అప్పటికే ఆల్మోస్ట్ దే ఆర్ ఇన్ ద ఫారెస్ట్. సో రావడం వల్ల వెళ్ళిపోయి ఎదురుగా ఉన్న కొండకు ఢీ కొట్టుకొని వాళ్ళు అక్కడ అన్ఫార్చునేట్ గా. ఎంత టైంలో జరిగిపోయింది సార్? ఎన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలు? కూడా ఒక ఫ్యూ సెకండ్స్ లో అయిపోయి ఉంటుంది అంతా కూడా. ఐ థింక్ 2-3 నిమిషాల్లోనే ఇది అయిపోయింది. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి వాయిస్ కానీ ఇక్కడ ఎందుకంటే అది కాక్పిట్ ఎలా ఉంటుందంటే ఉంటుంది, తర్వాత ప్యాసింజర్స్ కు విడిగా ఉంటుంది, ఆ మధ్యలో బ్లాక్ ఉంటుంది. వెదర్ వల్లనే మెజారిటీ ఆఫ్ ది యాక్సిడెంట్స్ అన్నవి జరుగుతాయి అన్నది. సో ఇది కూడా ఇట్స్ ఎ ప్యూర్ యాక్సిడెంట్ అన్నది అన్ని ఏజెన్సీస్ కన్క్లూడ్ చేసిన విషయం. థ్యాంక్ యూ సార్.